అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలిగా ఉన్న ఈ హైవేపై వంతెన పనులు 2 ఏళ్లు గడిచినా ప్రాథమిక దశ కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టడం, కొద్ది రోజుల తర్వాత ఆ పనులు నిలిచిపోవడం, 2 ఏళ్లుగా ఇదే తతంగం జరుగుతోంది. జొన్నాడ బ్రిడ్జితో పాటు శంకుస్థాపన చేసిన మొరంపొడి పైవంతెన అందుబాటులోకి వచ్చి ఏడాదవుతుంది. జొన్నాడలో మాత్రం పిల్లర్ల దశ కూడా దాటలేదు. నేషనల్ హైవే 216A పై ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి 2023 జనవరిలో రాజమహేంద్రవరంలోని మొరంపొడితో పాటు జొన్నాడ వద్ద పైవంతెనల నిర్మాణానికి హైవే అధికారులు శ్రీకారం చుట్టారు. అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా ఈ వంతెనల నిర్మాణం పూర్తవుతుందని 2023 డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తాయని అప్పట్లో హైవే అధికారులు చెప్పారు. 2023 మార్చి చివరిలో జొన్నాడ పైవంతెన పనులు మొదలుపెట్టినప్పటికీ తీవ్ర జాప్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. కాకినాడ, రావులపాలెం, రాజమహేంద్రవరం మార్గాల్లో నిత్యం రద్దీగా ఉండే జొన్నాడ కూడలిలో పైవంతెన పనుల వల్ల వాహన చోదకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక బ్రిడ్జి కోసం జొన్నాడలో బస్ షెల్టర్ తొలగించి సర్వీస్ రోడ్డు వేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు జొన్నాడ వచ్చి బస్సుల్లో రాజమహేంద్రవరం వెళ్తుంటారు. బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండా, వానల్లో రోడ్డుపైనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణ పనుల కారణంగా బస్సులు బస్ షెల్టర్లో ఆగకుండా కొంచెం ముందుకు వెళ్లి ఆగుతున్నాయి. జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారు చక్కగా ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతున్నారు, చాలా మంచిదండి. అయితే దానికి అనుగుణంగా సైడ్ ఉన్న రోడ్లు పాడైపోయాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక త్వరితగతిన ఆ పనులు మీరు పూర్తి చేసి మా ప్రజల రాకపోకలకి అంతరాయం కలగకుండా చేస్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ జొన్నాడలో ఫ్లైఓవర్ కడుతున్నారు, మొదలెట్టి 4 సంవత్సరాలు అయింది. కింద సర్వీస్ రోడ్ ఏమో వర్షం వస్తే బాడిని బొళ్ళు పడిపోయి ప్రయాణికులు, ప్రజలు మొత్తం అంతా బళ్ళు స్లిప్ అయి పడిపోతున్నారు. ఈ రోడ్డు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలుస్తలేదు. ఫ్లైఓవర్ పూర్తి అవ్వకపోయినా కింద నుంచి రోడ్డు అయినా వేయమని మా ప్రాదేశికంగా చాలా మంది పడిపోతున్నారు. సర్వీస్ రోడ్డు వర్షం బాడి కింద ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు. బైకుల మీద ఏంటి, కార్ల మీద ఏంటి, పడిపోయి స్లిప్ అయిపోయి పడిపోతున్నారు.